హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మానస వ్లాగ్స్. నేనైతే ఈరోజు గోరుచిక్కుళ్ళు తీసుకొచ్చేసానండి. గోరుచిక్కుడుకాయతో ఇగురు చేద్దామని చెప్పేసని. ప్రతి ఇంట్లో ప్రతి ఆడవాళ్ళు పడే సమస్య ఏది అంటే వంట విషయంలోనేనండి. ఈరోజు ఏం చేయాలి, రేపు ఏం చేయాలి, ఎల్లుండి ఏం చేయాలి, అసలు మామూలు తలకాయ నొప్పి ఉండదు. పోనీ ఇంట్లో హస్బెండ్స్ని అడుగుతామా, మీ ఇష్టం మీ ఇష్టం అంటారు. అలా అని వండామా, ఇది చేసావేంటి, ఇది నిన్నే కదా తిన్నాం, అది చేసావేంటి, అది మొన్నేగా తిన్నామని మాట్లాడతారు. ఎటు చూసినా మనకే. మొత్తానికి చిక్కుడుకాయలు ఒలిచేసానండి. ఒలిచేసి చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకొని కొంచెం గల్లుప్పు వేసుకొని కుక్కర్లో అయితే పెట్టేసుకున్నానండి. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. 2 విజిల్స్ వచ్చేసిన తర్వాత ఆఫ్ చేసేసుకోండి. అండ్ అంటే 50 or 60% ఉడకాలండి. మరీ మెత్తగా అయితే ఉడకకూడదు. ఈలోపు దీనికి కావాల్సిన కారం అయితే ఎలా చేయాలనేది చెప్తాను చూడండి. కొబ్బరి అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలు మిక్సీలో వేసుకొని ఒక చిన్నులపాయ అండి, పాయ వేసేసుకోండి. ఆ పాయ అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చిన్నులపాయ మెయిన్. చిన్నులపాయ కొంచెం పల్లీలు కొంచెం వేసుకోండి, అంటే జస్ట్ టేస్ట్ కోసం. అండ్ 2 స్పూన్స్ కారం. మీరు కారం కనుక ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, లేదా తక్కువ వేసుకోండి. అండ్ ఇందులోనే కొంచెం జీలకర్ర. నేను గల్లుపు వేయడం మర్చిపోయానండి, మీరు వేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోండి. మరీ మెత్తగా అయితే అయిపోకూడదండి, కొంచెం కచ్చాపిచ్చగానే వేసుకోండి. ఇప్పుడు 2 ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు అయితే తీసుకొని మిక్సీ పట్టేసుకుందాము. మెత్తగా పేస్ట్లా చేసేసుకోవాలండి. దీన్ని కూడా చేసేసుకున్నాం కదా. ఇప్పుడు బండి పెట్టి ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకొని అందులో ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసేసేయాలండి. వేసేసిన తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు అయితే తీసుకొని నిలువుగా చీల్చుకొని అయితే అందులో వేసేసుకోవాలి. అండ్ కరివేపాకు కూడా వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత టమాటాలు వేసుకోవాలండి. పండు టమాటాలు 2 తీసుకోండి. వేసుకొని కొంచెం ఉప్పు, పసుపు ఈ 2 వేసి మూత అయితే పెట్టేసేయండి. బాగా మగ్గిపోతుంది. నాకు అది మగ్గుతుంది అనుకొని నేను వదిలేసానండి, కానీ ఈలోపు గ్యాస్ అయితే అయిపోయింది, నేను చూసుకోలేదు. తర్వాత వచ్చి మార్చాను. సో ఇంకా టమాటా మగ్గిపోయిన తర్వాత ఇలా చిక్కుడుకాయలను అయితే దాంట్లో ఉన్న వాటర్తో సహా మొత్తం వేసేసుకోండి. వేసేసుకున్నాక ఇలా 2 నిమిషాలు మాత్రమే అటు ఇటు కలితిప్పండి, అయిపోతుంది. ఇంకా లాస్ట్ ఫైనల్గా దించేస్తున్నాం అన్న టైంలో మనం రెడీ చేసుకున్న కారం అయితే అందులో వేసేసేయండి. వేసేసి ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ అయిపోయేలాగా కొంచెం ఆయిల్ పైకి వచ్చేదాకా దాన్ని అలా వదిలేసేయండి. ఆయిల్ పైకి వచ్చేదాకా కొంచెం కలుపుకోండి, వాటర్ అంతా ఇంకిపోతుంది. ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా వేడి అన్నంలో వేసుకొని అయితే తినేసానండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. ప్లీజ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. దట్స్ ఫర్ మినీ వ్లాగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. బాయ్.